నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మరోపక్కేమో ఇంకా 10-15 ఏళ్ళు ఇంకా ఈ అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది ఎవరెన్ని అడ్డంకులు వచ్చినా సరే 15 ఏళ్ళు ఈ మూడు పార్టీలు కలిసి ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందుకు సిద్ధంగా ఉంటాం బలంగా అడుగులేస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడుతున్నా సరే ఒక టీడీపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఈ మూడు పార్టీలు కూడా ముందుకి రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించాలి ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ముందుకు దూసుకెళ్తూ ఉన్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేస్తూ ఉంటారు అసలు నిజంగా వైసీపీ వాళ్ళు చేసే ట్రోల్ని ఏ విధంగా చూడాలి సార్ ఏమంటారు మీరు వాళ్ళకి చేతకంతనం అంతే అండి ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి ప్రజలను ఏదో మభ్య పెట్టాలి పక్కదో పట్టించాలి ఏదోటి అనాలి ఇంకొక మెయిన్ భయం ఏంటంటే కళ్యాణ్ గారు లాంటి అంత నిజాయితీపరుడు అంత ఖచ్చితమైన సిన్సియర్గా ఉన్న వ్యక్తి నోటి వచ్చిన మాట ఎప్పుడు జరిగి తీరుతాయి ఆయన ఆచరణలో పెడతాడు కాబట్టి ఆయన ఫొక్తు రాజకీయ నాయకుడు టైప్ ఈజ్ ఎ ప్రాపర్ లీడర్ సో ఆయన ఏమంటారు ఎప్పుడు కూడా నిన్నైతే ఇంకా క్లియర్ కట్గా చెప్పాడు ఇంతవరకు అంతా ఏమంటే నెక్స్ట్ 3 టర్మ్స్ అను నెక్స్ట్ 15 సంవత్సరాలు ఇలాంటి నిన్న ఏమంటే 15 సంవత్సరాలు తక్కువ కాకుండా 15 సంవత్సరాలు తక్కువ కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది ఆయన ఇంటెన్షన్ అంతా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కావాలండి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ముగ్గురు అన్నదమ్ములు కష్టపడి పనిచేస్తున్నారు అభివృద్ధి ఉంటుంది ఆ ఫ్యామిలీ ఆ ముగ్గురు కొట్టుకుంటే ఏమవుతుంది ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోతుంది అవుతుంది సార్ ఫ్యామిలీని నమ్ముకున్న పిల్లలు వాళ్ళంత సేమ్ లాజిక్ అంత సింపుల్ లాజిక్ సో ఆయన చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మేము కలిసి కట్టుకుంటాం రాష్ట్ర అభివృద్ధి గత 5 ఏళ్లలో ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఐటీ కంపెనీస్ లేవు నార్మల్ ఇండస్ట్రీస్ లేవు జాబ్స్ లేవు ఇంక అసలు ఏమీ లేవు చెప్తున్నాం కదా ఏమన్నా అంటే ఆ చేపల మార్కెట్ అని అనకూడదు కానీ నేను ఆ ఫిష్ అమ్ముదామా ఇది అమ్ముదాం ఏదో మబ్బి పెట్టేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ బిజినెస్ పీపుల్ కూడా సూట్లు వేసి ఫోటోలు తీయించేసి లిటరల్లీ చాలా ఏదో అట్టబొమ్మల సినిమా అంటారు చూసారు అలా చేసి షో చేశారు 5 years సో దానికి తగ్గ ఫలితమే ఆ 11 సీట్లు విత్ డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేకపోగా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయింది చాలా కంపెనీస్ అమర్ రాజా బ్యాటరీస్ ఇష్యూ అలాగే కొంచెం నాకు తెలిసి అదాని కంపెనీ కూడా కాకినట్లేదు ఎక్స్పెండ్ చేస్తా అంటే కొన్ని 100 కోట్లు లోకల్ లీడర్స్ భయపెట్టేయడం వల్ల ఇలా చాలా కంపెనీలు నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అలా చాలా స్టేట్ లెవెల్లో చాలా కంపెనీస్ వీళ్ళు పెట్టే ఆంక్షల వల్ల వీళ్ళు అడిగే కమిషన్ల వల్ల ఎటువంటి అభివృద్ధి జరగలేదు వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి అలా చాలా కంపెనీస్ సో అంటే వెనక్కి వెళ్ళిపోయింది ఉన్నాయి కూడా భయపడి వెళ్ళిపోవడం ఉన్నదాన్ని ఎక్స్పాన్షన్ చేయలేకపోవడం కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కొత్త కంపెనీలు తీసుకురావడం ఉన్న కంపెనీలను ఎంకరేజ్ చేయటం అండ్ ఒక భరోసా కల్పించాలి ఇప్పుడు మీరు కంపెనీ పెట్టారు ఎలా ఉంటుంది మరి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంది బాగానే ఉంది రేపొద్దున ఇంకో బి గవర్నమెంట్ వస్తే అవును ఈ 5 years తర్వాత వాడొచ్చి కొత్త ఆంక్షలు పెడితే నువ్వు ఈ 5 years బాగానే చేసుకున్నావు నేను కొత్తగా వచ్చాను నాకు 100 కోట్లు 1000 కోట్లు ఏంటి ఆడక సో అలాంటి వాళ్ళకు కూడా ఇది భరోసా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా ఘంటాపదంగా చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్తున్నారు ఆయనకున్న వ్యూ నెక్స్ట్ తక్కువ కాకుండా 15 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసే ఉంటాము అప్పుడేందో ప్రజల్లో నమ్మకం ఎవరైతే ఈ కంపెనీస్ ఇప్పుడు ఏపీ అనేది అమాంగ్ దిన్ ఇండియా ఒక స్టేట్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది స్టేట్కి మధ్య కూడా ఎప్పుడైతే ఇంత భరోసా ఇస్తున్నప్పుడు అక్కడున్న నాయకుడు భరోసా ఉండి నీతి నిజత నాయకుడికి ఏం చేస్తారు కంపెనీస్ అన్నీ కూడా వీళ్ళు గ్యారంటీగా చెప్తున్నారు ఇది మీకు కంపల్సరీ కాన్ఫిడెంట్గా కూటమి ప్రభుత్వం ఉంటుంది నెక్స్ట్ ఇంకో 15 years అంటే కంపెనీస్ అన్నిటి వస్తాయి కదా సో దానికోసం ఇదంత రాష్ట్ర అభివృద్ధి ప్రజల అభివృద్ధి కంపెనీస్ కూడా అన్ని రావాలి ఈ రోజున గూగుల్ సెంటర్ డేటా కూడా ముందుకు తీసుకురావటం ఎన్ని మిలియన్లు అవును సార్ నిన్న మోడీ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఇంకా అన్ఎస్టిమేటెడ్ అది రఫ్గా మామూలు కూడా చేస్తే రాష్ట్రానికి వాళ్ళకి దాని ద్వారా వచ్చే ఆదాయం దగ్గర 10,000 కోట్లు ఎంత వస్తుంది అంటే ఇంకా అన్ఎస్టిమేటెడ్ అంటే ప్రజలకి పూర్తిగా తెలియడం కోసం చెప్తున్నాను అంటే జాబ్స్ వస్తాయి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది వాళ్ళందరూ ఉపాధి కల్పిస్తారు వచ్చిన తర్వాత కూడా డేటా సెంటర్ ఏతో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఒక్కసారి గూగుల్ అండ్ డేటా సెంటర్ అన్ని 50 బిలియన్ ఇలా పెద్ద కంపెనీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని అనుబంధ సంస్థలు వస్తాయి ఇప్పుడు చూడండి నెక్స్ట్ మీకు ఒక 3, 4, 6 monthsలో చాలా అనౌన్స్లు అవుతాయి ఆల్రెడీ టీసీఎస్కి
కాగ్నిజెంట్కి ఉన్నట్టుంది. తద్వారా నాకు తెలిసి ఇంకా విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ అన్నీ కానీ 1 by 1 వస్తూనే ఉంటాయి. సో వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి వన్ మోర్ ఐటీ హబ్ ఇన్ ఐఐపి డెఫినెట్గా వితౌట్ ఎనీ డౌట్. సార్ ఈ విధంగా ముందుకు తీసుకెళ్తుంటే మరి వైసీపీ వాళ్ళు మరి ట్రోల్ చేస్తుంది ఏ విధంగా చూడాలి, మరి మేము తర్వాత మీరు ఎట్లా వస్తారో చూస్తామని వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు నేతలు కానించి మాజీ సీఎం కాడదాకా వాళ్ళందరూ అడిగే క్వశ్చన్ అదే సార్. నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం. చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే ఎంతవరకు మాట్లాడుకున్నామో ఏమిటంటాను, ప్రజలకి ఒక 5 years కానీ ఇప్పుడు 18 months అభివృద్ధి చూసి రాబోయే ఫోర్కాస్ట్ అంటే భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉందనుకోండి, ఇంకెందుకు వస్తుంది? వైఎస్ఆర్సీపీ ఏ ప్రభుత్వం రాదు, ఇంకా కూటమి ప్రభుత్వం ఉంటుంది, నెక్స్ట్ 15 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే తన ఛానల్స్లోనూ ఏదో బురద జల్లాలి. ఇప్పుడు మొత్తానికి ఇది కూడా అనలేదనుకోండి, ఆ పార్టీని ఇప్పటికే 11 సీట్లు అయ్యి మర్చిపోయారు చాలా చోట్ల. కానీ ఇంకా చోటా మోటా నాయకులు ఆడేళ్ళు ఉంటారు కదా, మేము వైఎస్ఆర్సీపీ చెప్పుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకోవాలి. ఏం చేయాలి? ఏదో ఒకటి అది అబద్ధమైన ఏమైనా సరే ప్రోపగండా చెయ్యాలి. మీరు రారు, మీరు సినిమాలకే పరిమితం అవ్వండి, మీరు ఎందుకు పనికిరారు. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎన్నో మాట్లాడినారు, 12 ఏళ్ళు గడిచింది. ఈ రోజున ఎవరు నిరూపిస్తున్నారండి? అటు ఓజీ లాంటి సక్సెస్ ఇచ్చిన ఒక పక్కన ప్రజల్ని ఎంత ఇదంటే మీరు చూస్తే పొద్దున అసెంబ్లీ సమావేశాలు అన్నీ అటెండ్ అయ్యి అక్కడున్న పనులు ఫైల్స్ అన్నీ క్లియర్ చేసుకుని అందరితో మాట్లాడి ఈ ఉప్పాళ్ళ లాంటి ఇష్యూస్ పిఠాపు నియోజకవర్గం అభివృద్ధి చేసుకుని, నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి వాటిని చూసుకుని అన్ని ఫైల్స్ చూసుకుని మళ్ళీ అప్పటికప్పుడు లేట్ ఈవినింగ్ లేట్ నైట్ షూటింగ్లు చేసి ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకటి చెప్తారు, నా బతుకు తెరువు నా మనీ వచ్చేసి సినిమాల ద్వారానే. సో అన్ని దానాలు చేస్తారు తెలియదు రైతులకి, మీ నేమిట్టు ఎన్ని దానాలు ఆయనకి ఎక్కడెక్కడైనా సరే, ఆఫీసర్ ఎవ్రీథింగ్ ఎక్కడైనా పూర్ పీపుల్ ఏదన్నా సరే. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని లంచాలు తీసుకోవడం, కార్పొరేట్ స్టైల్ అయిన పార్టీని నడపడినా ఆయన సొంత డబ్బులతోనే నిర్మిస్తాడు పార్టీని, నడిపిస్తున్నాడు కూడా పార్టీని. అది సో అందులో సినిమాలు చేస్తాడు ఆయన, ఈ స్టిల్ డూయింగ్. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో నడుస్తుంది మళ్ళీ. నేను ఏంటంటే 24 hours ఆయన హెల్త్ కూడా అంత పట్టించుకోకుండా, ఎంత హెల్త్ పాడైనా సరే ఇటు సినిమాల షూటింగు అటు పక్క అభివృద్ధి చేస్తాయి. లేటంటే ఏదో వంక రావాలి. అదిగో నీ సినిమాలకు మొన్న కూడా చూశాను, ఓజీ సినిమా అప్పుడు అనుకుంటావు, అంబటి రాంబాబు ఇంకొకరు ఎవరో, నువ్వు ఇలా చేసావు అలా చేసావు, ఏం చేస్తే నీకు నష్టం ఏంటి? ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఆయన సినిమాలు తీసుకుంటాం వల్ల నీకు నష్టమా, ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందో చెప్పు. సింపుల్ క్వశ్చన్ ఎవరికైనా సరే, వైఎస్ఆర్సీపీలో ఎవరైనా అడుగుతున్నాయి. సార్ వైసీపీ వాళ్ళు ఇప్పుడు రోజా కావచ్చు, మీరు అన్నట్టు ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ అనేది అదే, రాజకీయాలు కాదు, మీరు మూవీస్కే పనికొస్తారు. పవన్ కళ్యాణ్ పదే విమర్శించి మాట్లాడే వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. అదండి ఈ నష్టం. ఇప్పుడు ఈ రోజు ఉంది, ఆవిడ చేసుకోలేదా, సినిమాలు చేసుకోలేదా, జబర్దస్త్ అంటే ప్రోగ్రాంలు చేసుకోలేదా, కొన్ని అనకూడదు, అంత వెకిలిగా చేశారు అసలు. అంటే ఆ మంత్రి స్థానానికి ఉండి వెకిలిగా చేసిన చాలా ఉన్నాయి, బూలని వీడియోలు ఉన్నాయి ఆవిడ అనకూడదు అని చెప్తున్నాను. అలా ఏంటంటే వీళ్ళందరికీ ఏంటంటే ఏదో పక్కదో పట్టించాలి, బురద చల్లాలి. కళ్యాణ్ గారికి ఇంకా డే బై డే ఆయనకు ఆల్రెడీ చాలా మంచి పేరు ఉంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏమన్నారు, ఆయనకి ఏం చేత కాదు, రాజకీయ అనుభవం లేదు, ఎన్నో మాట. కానీ ఏం చేస్తున్నారు, అన్నిటికీ ధీటుగా ఆయన ఎంత ఉన్నా సరే నేర్చుకుని, ఇప్పుడు కృష్ణతేజ్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెచ్చుకున్నప్పుడే ఆయన వ్యూ చూడండి, ద సిన్సియర్ ఆఫీసర్స్ తెచ్చుకొని, నాకు ఈ నాలెడ్జ్ లేదు, ఈజ్ అ సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకున్న అనుభవం అనుకో, అలా తెచ్చుకొని ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఆ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇప్పుడు ఉప్పాడ కానీ మత్స్యకారులుగా చేయటం కానీ, లేకపోతే ఇది సెజ్జో ఇన్ని ఎకరాలు బ్యాక్ ఇవ్వటం కానీ, ఇవన్నీ ఏంటంటే ఈయనొక్క నాలెడ్జే కాదు, ఆయనకున్న టీము, ఆయన ఫస్ట్ అలా టీం సెటప్ చేసుకున్నారు, ఆయనకు తెలుసు. సో ఆ ఇంటెన్షన్ ఉంది, మంచి చేయాలని తప్పన ఉంది. వీళ్ళకే ఉందండి, కోడిగుడ్డ అనే ఐటీ మంత్రిని ఏమంటారు, ఆ తిరుపతి అమ్ముకుని ఆ రోజా అని ఆ జబర్దస్తులు చేసుకున్నప్పుడు ఏం లేదు, వీళ్ళంతా వేస్ట్ అండి పట్టించు. అది వాళ్ళు ఇంకొకటి క్వశ్చన్ సార్, వైసీపీ వాళ్ళు చేసేది, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు సింగిల్గా పోటీ చేయమనండి, అసలు గెలుస్తారో లేదో కూడా తెలియదు మనకి అని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకుని గెలవటం కాదు, సింగిల్గా పోటీ చేయమని చెప్పండి అని అంటున్నారు. మనం చూసారు కదా 100% స్ట్రైక్ రేటు, మరి ఏమైంది వాళ్ళకి? ఓన్లీ జనసేన కదా 21 దాంట్లో, చెప్పండి ఎందుకు ఏం చేసిందో? ఇవన్నీ లేనిపోని కబుర్లు అండి. వీళ్ళు ఏంటంటే కూటమిని ఎలాగైనా విడగొట్టాలి. సరే కలిసి చేస్తున్నారు, నీకు నష్టం ఏంటంటున్నాను నేను. సరే చంద్రబాబు గారితో కలిసి చేస్తున్నారు, సరే నువ్వు వెళ్ళి చంద్రబాబు గారికి వెళ్ళి కలవు, వైఎస్ఆర్సీపీ వెళ్ళి ఆయన కలుస్తాడు, కలడు కదా, మంచి ఎప్పుడు కలుస్తాయి. లేకపోతే మీరు వెళ్ళండి, మోదీ గారికి వెళ్ళి కలండి, సార్ మీరు రండి కలిసి పవర్ చేయాలి. మీరెందుకు అలయన్స్ ఎక్కడ జరిగింది? లైక్ మైండెడ్ పీపుల్ అంటే అదే మనస్తత్వం ఉన్న పీపుల్, అదే ఆలోచన ద్వారా నుండి అభివృద్ధి జరుపుదాం మనం ఈ స్టేట్కి అనుకున్నప్పుడు ఆ లైక్ మైండ్ పీపుల్ కలుస్తారు. మీరు వచ్చి కలండి, రాష్ట్ర అభివృద్ధి కావాలంటే
అవడొద్దన్నాడు అంతే తప్ప మీరు జనసేన వెళ్ళి తెలుగుదేశం కలిసింది బీజేపీ కలిసింది ఎందుకు వంకలు పెట్టడం మీరు వచ్చి కలండి సో తెలుస్తుంది కదా మీకు అభివృద్ధి ఉందో మేము వస్తాము కూటమిలో జాయిన్ అవుతాం కలండి కలిసి అభివృద్ధి చేయండి లంచాలు తినంత ఇది కాదు కలమండి మీనింగ్ ఏంటంటే అభివృద్ధి కోసం పాటుపడండి లేకపోతే వైఎస్ఆర్సీపీ కొంటే పాలు పంచుకోండి ఎందుకంటే ఒక క్వశ్చన్ అడుగుతాను వీళ్ళందరినీ 11 మంది నెగ్గి కనీస అసెంబ్లీకి ఎప్పుడైనా వచ్చారా మరి ఇంకెక్కడ అభివృద్ధి జరుగుతుంది మీరు ప్రశ్నించాలి కదా వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా మీరు ఆడి మీద బురద జల్లి మీరు తెలుగుదేశం కలిసి ఈ గొడవలు కాదు సరే 11 మంది చాలా ఇదిగా 11 మంది చాలా ఒంటరిగా పాడు నెగ్గారు కదా మీరు రండి అసెంబ్లీకి సో ఏంటంటే బురద జల్లి కార్యక్రమాలు ఏదో వీళ్ళకి గొడవలు పెట్టేసి ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రజలను ఆకట్టుకుని ఇలా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించి ఏమన్నా అభివృద్ధి చేద్దాం నియోజకవర్గానికి లేనప్పుడు ఏమవుతుంది ఈ 11 కూడా పోతారు రేపొద్దున్న సో ఏం చేయాలి వీళ్ళకి 2 రకాలు ఒకటి మనం ప్రజల్లో మెప్పు పొంది నెగ్గటం ఒక టైపు అలా కాకుండా అవతల వాడి మీద బురద జల్లు లేకపోతే అవతల వాడి మీద కులాల గొడవలు పెట్టో అవతల వాళ్ళ మధ్య ఏదో గొడవలు సృష్టించి వాళ్ళని విడగొట్టేసి మనం నెగ్గుదాం టైప్ అది సింపుల్ యాజ్ దట్ సార్ ఇప్పుడు ఇంకా ఏ విధంగా కూటమి ప్రభుత్వం కావచ్చు జనసేన పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఇంకా ఏమేమి పెట్టుబడులు ఇంకా ప్రజలకు ఏమేమి చేయబోతున్నారంటే ప్రజలకు మీరేం చెప్తారు సార్ సమిష్టి కృషి అండి 3 పార్టీలు కలిసి ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లైక్ హైదరాబాద్ ఆ రోజున 25 years బ్యాక్ మైక్రోసాఫ్ట్ అలా వచ్చిందో ఈరోజు గూగుల్ ఎలా వస్తుంది వైజాగ్ అలా తయారు చేస్తారు వీళ్ళిద్దరికి అండగా ఐటీ మినిస్టర్గా నేనున్నాను నాన్న అనుకుంటూ లోకేష్ గారు సో వీళ్ళంతా కలిసికట్టుగా అలాగే బీజేపీ కూడా ఎక్కడా కూడా ఏ ట్రబుల్ చేయట్లేదు అవుట్ పురంధేశ్వర్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఎక్కడా కూడా అభివృద్ధి ఈవెన్ మోడీ గారే స్వయంగా వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఈజ్ ఆల్మోస్ట్ ఈ మధ్య చాలా ఆల్మోస్ట్ రెగ్యులర్గా అన్నట్టు వస్తున్నారు ఆల్మోస్ట్ అంటే నమ్మకం ఉంది ఈ నమ్మకం ప్రజల నమ్మకం చోరుగుంటుంది ఇలాంటి వాళ్ళతో ఎలియన్స్ ఎప్పుడు మన పార్టీ కూడా చదవం సో వీళ్ళంతా కలిసికట్టుగా రాబోయే చెప్తాను కదా 5 సంవత్సరాలు మాట్లాడలేదు రాబోయే 15 సంవత్సరాలు మా నాయకుడు చెప్పినట్టే రాబోయే 15 సంవత్సరాల సమిష్టి కృషితో రాష్ట్రాన్ని అందరికీ ధీటుగా దేశంలోనే ఒక బెస్ట్ స్టేట్ అనిపించుకుని రావాలని కంపల్సరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ.